ఏ పూజ తప్పినా సరే పొట్ట పూజ తప్పుతుందా? పైగా పొట్టతో పాటు టంగుని కూడా సాటిస్ఫై చేయాలి కదా. ఇడ్లీ, దోశ అవి ఎలా ఉన్నా సరే చట్నీ బాగుందంటే చాలు ఒక 2 ఎక్స్ట్రానే తింటాం కదా. మంచి కారం కారంగా ఉండే చట్నీని ఈ వీడియోలో చూసేద్దాం. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత కారానికి తగినన్ని ఎండుమిర్చి, అలాగే 1 ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజ్ టొమాటోలు 2 తీసుకొని కట్ చేసి వేసేసుకొని అందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కొంచెం చింతపండు వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో కానీ లేదా వీలైతే రోట్లో వేసి మెత్తగా రుబ్బేసుకొని ఈ చట్నీలోకి పోపు వేసేసుకొని పోపుని చట్నీలో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ. ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.